సోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. లూకా గారు రాసిన సువార్త 1:39. ఆ దినముల యందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి చక్ర ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసింది. ఎలిజబెత్తు మరి యొక్క వందనావచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసింది. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకునేదై బిగ్గరగా ఇట్లని ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి ఆయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక వారి మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే ఆత్మీయులతో ఉన్న ఆనందం. ఆత్మీయులతో ఉన్న ఆనందం. ఎలాంటి ఆనందం ఉంటుంది ఆత్మీయులతో అనంటే అసలు వెలకెట్టలేని ఆనందం, మహా సంతోషం. ఎలిజబెత్తు గారి ఇంటికి మరియమ్మ గారు వెళ్ళి వందనవచనం చెప్పగానే కడుపులో ఉన్న శిశువు గంతులు వేసింది. ఒక చూడండి, ఆత్మీయులుగా ఉన్నప్పుడు, ఒక చాట ఉన్నప్పుడు మహా సంతోషం కలుగుతుంది, చెప్పలేని ఆనందం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చి తర్వాత ఆయన శిష్యులని పంపుతూ వారికి చెప్పిన విషయాలు ఇద్దరిద్దరిని పంపుతూ చెప్పి ఇప్పుడు ఒక ప్రాంతానికి ఒక చోటకి వెళ్ళి సువార్త చెప్పినప్పుడు అక్కడ వారు మారు మనసు పొందినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక సంఘముగా అయినప్పుడు ఆ సేవకునికి ఎలా ఉంటుందంటే ఆనందం, సంతోషంగా ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలండి, ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు గారు అకులా ప్రిస్కిల్లా గురించి చెబుతారు. రోమిలి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో ఆయన చెప్పిన విషయాలు అక్కడ వాళ్ళందరికీ కూడా వందనాలు చెప్పుకోండి అని ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒక సేవకునికి సహకారంగా, దేవుని పనుల విషయాల్లో సహకారంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక ఆత్మీయంగా ఉండి వాళ్ళు దూరం అయితే ఆ బాధ ఎలా కలుగుతుందంటే చెప్పలేని బాధ కలుగుతుంది. ఇప్పుడు బంధువులు కొంచెం దూరం అయ్యారంటే వాళ్ళు పోనీలే మరలా వస్తారు, లేకపోతే ఏదో ఒకటి కలుస్తారు, ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఎవరైనా కానీ పొరుగువారు కానీ లేకపోతే ఎవరైనా కానీ ఒకవేళ దూరంగా ఉన్నా ఎలా ఉన్నా కానీ కొంచెం బాధ కలుగుతుందేమో. కానీ ఆత్మీయులు దూరం అయితే ఆ బాధ చెప్పుకోలేని బాధ. అది ఎంత బాధ కలుగుతుందంటే అంత బాధ కలుగుతుంది. ఎందుకనంటే అందులో ఉన్న ఒక ఆనందం, సంతోషం ఉంటుంది. కానీ ఈ విషయం అందరికీ కూడా అర్థమవుతుంది. బైబుల్ చదివే వారికి, నిత్యం బైబుల్ వాక్యాన్ని ధ్యానించే వారికి, పరిశోధించే వారికి, చదువుతున్న వారికి ఇవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా ఆత్మీయ పిల్లలుగా దేవుడు వారిని జతపరిచిన తర్వాత ఒకరు భార్యాభర్త బంధం ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఈ లోకంలో ఆత్మీయులు కూడా అంత ఆనందంగా, సంతోషంగా ఉంటారు. వాళ్ళు ఒకరు దూరం అయితే అది ఎలా ఉంటుందనంటే, అయ్యో మేము ఇప్పుడు దాకా ఇలా ఉన్నామే, ఇప్పుడు ఇలా ఒకరు దూరం అయిపోయామే అనే బాధ అనేది మన మనసులో ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఆత్మీయులుగా ఉన్నవారు ఎందుకని ఇలా ఆత్మీయులుగా ఉంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు దేవుని గురించి మాట్లాడుకుంటారు, దేవుని గురించి ఇంకా తెలుసుకుంటారు. అందులోనే ఉంది ఒక ఆనందం, సంతోషం అనేది. లోకస్తులతో లోక సంబంధంగా వాటిలో ఆనందం ఉండదు, వాటిలో సంతోషం ఉండదు. ఆత్మీయులలోనే ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు అందరికీ వందనాలు.